ప్రధాన ఆఫీస్ ఉన్నటువంటి బైపాస్ ప్రాంతంలో ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్గా మనీ డయాబెటిక్స్ మరియు సివిల్ హాస్పిటల్ ప్రతి ఒక్కరిలో వైద్య సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలి అనేటువంటి తపనకు నిదర్శనం ఈ వైద్యాలయం. చక్కగా సాహితీ రాము గారు సాహితీ హాస్పిటల్ను ప్రారంభం చేసి అనేక మందికి వైద్యశాల ద్వారా సేవ చేస్తూ తరిస్తూ ఉన్నారు. బ్లడ్ క్యాంపులు, రకరకాల క్యాంపులు నిర్వహిస్తూ ఉచితంగా కూడా సేవ చేసి తరిస్తూ ఉన్నారు. ఆ అంతర్భాగంగా ఆ ఈశ్వరుడు వారి భక్తికి మెచ్చి ఇక్కడనే అదేవిధంగా హాస్పిటల్ ద్వారా అన్నదానం, హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి అన్నదానం, ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలను చేస్తూ సేవ చేసేందుకు కానీ ఈశ్వరుడు అనంత ఈశ్వరీయ స్థితి వారికి కలగజేస్తూ ఉన్నాను. దానిలో అంతర్భాగంగా ఈరోజు నిత్యం రోగులు అవస్థపడేటువంటి రెండు ప్రధానమైనటువంటి వ్యాధులు, న్యూరోకి సంబంధించింది, డయాబెటిక్, షుగర్కి సంబంధించింది, వాళ్ళకు ప్రత్యేకంగా అతి తొందరగా సేవ చేయాలి అనేటువంటి ఒక కొత్త సంకల్పం చేత, కొత్త ఆశయం చేత ఈ వైద్యాలయాన్ని స్వామివారి మణికంఠుని యొక్క పేరులో ఉన్నటువంటి మణిని తీసుకొని అందరికీ వజ్రయుక్తమైనటువంటి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం చేత ఈ మణి అనేటువంటి పేరు కలిగినటువంటి వైద్యశాల ఈరోజు ప్రారంభం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆశయాలను సమాజంలోకి తీసుకొని వెళ్తున్నటువంటి వారికి ఇంకా అనేక మందికి సేవ చేసేటువంటి మనీ న్యూరో అండ్ డయాబెటిక్ సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, చాలా మంది షుగర్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ వాళ్ళు తీసుకునేటువంటి చాలా రకాలైన ఇబ్బందులకు సంబంధించిన దాని మీద తక్కువ ఖర్చుతో చాలా మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉత్తమ ప్రతిభ కలిగినటువంటి మా శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా మా పవన్ డాక్టర్ గారు చాలా నైపుణ్యము, అదేవిధంగా చాలా ప్రతిభ ఉన్నటువంటి డాక్టర్లు మన సంగారెడ్డికి రావడం అనేది సంగారెడ్డి ప్రజల యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. దాంతోపాటు ఈ మధ్య మనం చూస్తున్నాం, న్యూరోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా రకాలు వస్తున్నాయి. ఏ రకంగా మనం తీసుకోవాలి ప్రాబ్లమ్స్ మనం వచ్చినప్పుడు, పక్షవాతం కానీ, అదేవిధంగా చాలా కీళ్ళకు సంబంధించినటువంటి మన బ్రెయిన్ సంబంధించినటువంటి చాలా రకాల సమస్యలు, స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏ రకంగా తీసుకోవాలనేటువంటి దాని మీద నిష్ణాతులైనటువంటి డాక్టర్లతోని మా రాము గారు గురుస్వామి గారు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే కోరుతున్నది ఏంటంటే సంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏ క్షణాలైనా సరే వీళ్ళు అందుబాటులో ఉంటారు. తక్కువ రేట్ లోపల వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారనుక మా డాక్టర్ శ్రీనివాస్ గారికి, మా పవన్ కుమార్ గారికి, మా రాము గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నా. ఈ యొక్క సేవలు కూడా సంగారెడ్డి ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘం తరఫున సవినయంగా తెలియజేసుకున్నాను. జై హింద్, జై భారత్.